టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు తీసుకొద్దామనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ను నిర్వహించి అనేకమైన అంశాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఏ విధంగా అయితే అధికార పక్షం మోసం చేస్తుందో అంకెలతో సహా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయితే ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. మీరు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతూ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు జర్మనీ వెళ్ళాలి అని మాట్లాడాడు, దానికి మీరు ఏమి సమాధానం చెప్తారు అనేటువంటి పద్ధతుల్లో ప్రశ్నించాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, అలా అన్నటువంటి వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, శాసనసభ్యుడికి తక్కువ, దానికి నేనేం సమాధానం చెప్తాను అనే పద్ధతుల్లో ఆయన కూడా మాట్లాడారు. ఇది నేపథ్యం. ఒకటేమిటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యంగ్యంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, 40% ఓట్ షేర్ను సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారంగా మీరు జర్మనీ వెళితే తప్ప రాదు అనే పద్ధతుల్లో మాట్లాడారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెటకారంగానే సమాధానం చెప్పారు. ఇది ఉన్న నేపథ్యంలో తెల్లారిపాటికి మరి ఈ మాట అన్నందుకు చాలా బాధపడిపోయారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు వచ్చేసారండి మీడియా ముందుకి. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించారు, మాట్లాడారు. అనకూడనటువంటి మాటలు కూడా అనేటటువంటి ప్రయత్నం చేశారు. ఓకే, రాజకీయాల్లో ఇవి చాలా సహజమైనటువంటి అంశాలు. వెటకారాలు, జోకులు లేకుండా రాజకీయం ఉండదు. కానీ చాలా పరుష పదజాలాలు లేకుండా రాజకీయం ఉంటే మంచిది అని అందరూ కోరుకుంటున్నారు. చలోక్తులు, వ్యంగ్యోక్తులు, వెటకారాలు సహజం, దానిలో పెద్ద బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఇది జరిగిన తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా మీడియా ముందుకొచ్చి చాలా విషయాలు మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాను, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారి గురించి మాట్లాడాను, నారా లోకేష్ గారి గురించి మాట్లాడాను. నేను మాట్లాడినటువంటి మాటల తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడ్డారండి తెలుగుదేశంలో ఉన్నటువంటి వారు, జనసేనలో ఉన్నటువంటి వారు. వీళ్ళు కాకుండా డిబేట్స్లో కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులు, జనసేనకు సంబంధించిన చోటా మోటా నాయకులు వాళ్ళు కూడా విరుచుకుపడి అనరాని మాటలు నన్ను అన్నారు. నేనేం పెద్ద అలాంటి పట్టించుకునేటటువంటి వ్యక్తిని కాదు. సరే, ఏదో ఒకటి అంటూ ఉన్నారులే అనేటువంటి ఒక అభిప్రాయం. ఇంకా రెండో కోణం ఏంటంటే, ఈ చిన్న చిన్న యూట్యూబ్లు ఉంటాయి కదా, ఏది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనూ నారా లోకేష్ గారి సారథ్యంలోనూ నడుపుతూ ఉంటారు రహస్యంగా చిన్న చిన్న యూట్యూబ్లు. అలాగే జనసేన పార్టీ తరపున నడిపేటటువంటి చిన్న చిన్న యూట్యూబ్లు వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, పరుష పదజాలాన్ని ఉపయోగించారు, దూషణ భూషణ చేశారు, అనరాని మాటలు అన్నారు, బూతులు మాట్లాడారు. ఓకే, వాళ్ళు మాట్లాడినటువంటి మాట్లాడారు. ఒక్కసారిగా అందరూ విరుచుకుపడ్డారు. అలా విరుచుకుపట్టడం పట్ల నాకు కొంత ఆనందం వేసింది. ఎందుకంటే నేను మాట్లాడినటువంటి మాటలు ప్రెస్లో వారికి బాగా గుచ్చుకున్నాయి అని అర్థమైంది. గుచ్చుకోబట్టే కదా ఇంతమంది ఒక్కసారిగా నా మీద దాడి చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సహజం ఇది, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం ఒక్క మాటన తర్వాత వారు 10 మాటలు అంటారు. బాగా బాధపడ్డప్పుడు, బాగా వారికి గుచ్చుకున్నప్పుడు మనం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనితో పాటు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. ఎప్పుడైతే మరి పవన్ కళ్యాణ్ గారి అన్నగారైనటువంటి నాగబాబు గారిని ఎమ్మెల్సీగా తీసుకుంటామని ప్రకటించారో, అప్పుడు నా ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాను. అదేమిటంటే, దొడ్డిదారిని అన్నగారిని మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడు గారికి శుభాకాంక్షలు అని ఒక వెటకారంగా పెట్టాను. ఎందుకంటే చాలా ఘన విజయం సాధించారు. ఎందుకంటే ఒక విషయం ఇక్కడ మీకు నేను చాలా వివరంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు బహుశా 2-3 నెలల క్రితం రిటర్న్గా ఇచ్చారు. కానీ నాగబాబు గారి ఎమ్మెల్సీ మీద చాలా సందిగ్ధత ఏర్పడింది. ఎందుకంటే ఆయన్ని ఏ విధంగానైనా రాష్ట్ర రాజకీయాల్లోకి రానియకూడదని, మంత్రివర్గంలో చేరకూడదని, ఆయన ఏ కార్పొరేషన్ పదవికో పంపించాలి లేదా ఢిల్లీ రాజ్యసభకు పంపించాలనే ప్రయత్నాలు కూడా తెలుగుదేశంలో జరిగినట్టుగా
మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కొద్దిగా ఆలోచిస్తే. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో రాశారు ఆయనకు కార్పొరేషన్ పదవి బ్రహ్మాండమైనది ఇవ్వబోతున్నారని. ఈనాడులో రాశారు ఏమని, ఆయనకి రాజ్యసభ ఇవ్వబోతున్నారు, కేంద్ర రాజకీయాల్లోకి పంపిస్తారు అని. ఈ రెండు కూడా తెలుగుదేశానికి తెలియకుండా రాశారని ఎవరు అనుకుంటే పొరపాటు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి రాష్ట్ర మంత్రివర్గంలోకి అన్నగారిని తీసుకురావాలని తాపత్రయపడుతున్నటువంటి తమ్ముడు గారిని కాదని లోకేష్ గారు వర్గీయులు ఏం చేశారంటే ఏదో ఒక విధంగా ఆయన కార్పొరేషను లేకపోతే రాజ్యసభకు పంపించి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన్ని కనపడకోకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. ఈ రెండు కూడా వాదనలు జరిగిన తర్వాత ఇక ఇదంతా అనవసరం అని చివరికి చిత్రం ఏంటంటే మీరు గమనించాల్సింది జనరల్గా అందరినీ ఒకసారి ప్రకటిస్తారు. కూటమి ప్రభుత్వం అంతా కూర్చుని భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఈ 5 ఎమ్మెల్సీలు ఎవరెవరికి ఇవ్వాలని చర్చించుకుని 5 ఒకసారి ప్రకటిస్తారు. కానీ కూటమి కూర్చుని ప్రకటించలా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే అనౌన్స్ చేశాడు మా అన్నగారే ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు అని. ఈ వార్తలు రాగానే అంటే ఏంటి, దీని వెనకాల ఏదో ఒక రకమైన విషపు ప్రయత్నాలు జరిగినాయి అనేది అందరికీ అర్థమైనటువంటి అంశమే. దీని మీద చాలా గందరగోళం చేశారు. నా ట్వీట్ సుమారుగా 1,50,000 మంది చూశారు, 4,000 మంది లైక్ చేశారు. ఆ ట్వీట్ మీద కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు అన్నం తెచ్చుకుంటే తప్పే ఉంది, అన్న చాలా బాగా పనిచేశాడు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాడు, అన్నను తీసుకురావడం బంధుప్రీతి ఎలా అవుతుందనేటువంటి మాటలు కూడా విరుచుకుపడి మాట్లాడారు. ఓకే, వాళ్ళ ఇష్టం. ఎన్ని కాకుండా ఒక విశ్లేషకులు చాలా పెద్దవాడైనా ఆయన ఉంటాయంటే రాంబాబు గారికి ఏం సంబంధం, జనసేన పార్టీ వారు నిర్ణయించుకుంటారు, వారు నిర్ణయించుకుని వాళ్ళ అన్నగారిని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకుంటారు. దీనికి రాంబాబు గారికి ఏం సంబంధం అంటే రాజకీయాల్లో సంబంధం ఏంటి, ఇంకోటి ఏంటి, రాజకీయాల్లో అనేకమైన వ్యాఖ్యలు చేస్తాం. రాష్ట్ర రాజకీయాలతో ఏది జరిగినా సందర్భోచితంగా సంస్కారవంతమైన బూతులు లేనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది సహజం. దానికి ఏమో హద్దులు ఉంటాయో నాకు అర్థం కాలేదు. అలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అన్నాడు. ఎందుకు ఇంతమంది మాట్లాడతారు నాకు అర్థం కాదు, ఆయన ఇష్టం కదా. సో రాజకీయాల్లో ఆ పార్టీలో ఏం జరిగినా ఈ పార్టీలో ఏం జరిగినా ఖచ్చితంగా పొలిటికల్గా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉంటాయి, మాట్లాడతాం. దాన్ని కూడా విశ్లేషకుల పేరుతో ఉన్నటువంటి వారు దాన్ని తప్పుపడుతుంటే ఇంకేం చేస్తారు. అయితే అఫ్కోర్స్ ఆయన ఏదో మాట్లాడాలి కాబట్టి ఆ విశ్లేషకుడు నన్ను తప్పుపడితే బాగుంటుందనే ఉద్దేశంతో తప్పుపట్టినట్టుగా ఉంది. ఇవన్నీ కూడా చూస్తుంటే అర్థమవుతున్నటువంటి అంశం ఏమిటంటే ఖచ్చితంగా నాగబాబు గారిని క్యాబినెట్లోకి తెచ్చుకోవటం, ఎమ్మెల్సీ ఇచ్చుకోవటం నిజానికి వారిష్టమే, ఎవరూ కాదనలేరు, దాన్ని ఆపను లేదు. కాకపోతే రాజకీయంగా మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేటటువంటి హక్కు మాకుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. నేను మరొకసారి చెబుతున్నా, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇవాళ వాళ్ళ అన్నగారిని ఎమ్మెల్సీగా తీసుకుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకురావటం అనేది పెద్ద రాజకీయ తప్పిదం అనేది ఇవాళ నేను చెప్తున్నా. ఇవాళ కాకపోతే 100 రోజులకైనా 2 సంవత్సరాలకైనా అంబటి రాంబాబు గారు ఏది చెప్పారో అది కరెక్టు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారనేటువంటి భావన కలగక మానదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూస్తున్నారు. ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు రకరకాలుగా కామెంట్స్ వస్తాయి, మాట్లాడుతూ ఉంటాము, వ్యంగ్యాలు మాట్లాడుతూ ఉంటాము, చతురోక్తులు మాట్లాడుతూ ఉంటాము. దానికి బాధపడిపోయి దానికి ఏదో గందరగోళ పడిపోయి మాట్లాడడం అనేది సమంజసం కాదు. సంస్కారవంతమైన సంభాషణలు, సంస్కారవంతమైన చలోక్తులు, సామెతలు, వెటకారాలు రాజకీయాల్లో చాలా సహజం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ వెటకారాలు చలోక్తులు పోయి బూతులు తిట్టుకునే